Hello viewers, welcome to Telugu Scit tutorials. This is Python programming language class 91 on string data type. In the class lo string definition చూసాము. ఎలా స్ట్రింగ్ క్రియేట్ చేయడం, దాన్ని ఎలా యూజ్ చేయడం అని చెప్పి చూసాము. ఈ క్లాస్లో మనం ఏం చేస్తామంటే ఒక స్ట్రింగ్ తీసుకొని ఆ స్ట్రింగ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక స్ట్రింగ్ ఉందనుకున్నాం. ఇది స్ట్రింగ్. ఈ స్ట్రింగ్లో ఆల్రెడీ ఇలా ఉంది స్ట్రింగ్. దీంట్లో ఇప్పుడు ఒక లెటర్ ఉంది, ఇలా ఉంది అనుకున్నాను. దీంట్లో నేను ఏం తీసుకుంటాను అంటే ఒక స్ట్రింగ్ తీసుకుంటున్నాను, ఏదో ఒకటి. ఇలాగా నేను ఒక స్ట్రింగ్ తీసుకున్నాను. యాక్చువల్గా దీని ప్రకారం మనకేంటంటే ఇది ఫార్వర్డ్ డైరెక్షన్, ఇది ఫార్వర్డ్ డైరెక్షన్. సో ఇది 0 ఇండెక్స్, ఇది 0 ఇండెక్స్. ఇక్కడ 0, అలాగే ఇక్కడ 1 2 2 3 4. ఇప్పుడు ఇది నెగిటివ్ డైరెక్షన్. నెగిటివ్ డైరెక్షన్కి వచ్చినప్పుడు ఈ లాస్ట్ వన్ ఏమవుతుందంటే -1, ఇది -2 -3 -4 -5. ఈ విధంగా ఇది ఫార్వర్డ్ డైరెక్షన్, ఇది బ్యాక్వర్డ్ డైరెక్షన్. ఈ విధంగా తీసుకున్నప్పుడు ఇప్పుడు నేను ఇదే స్ట్రింగ్ని ఇక్కడ తీసుకుంటాను. S = సమ్ సింగిల్ కోట్లో రాధా అని చెప్పి తీసుకుంటాను. ఇది స్ట్రింగ్. దీంట్లో నేను S0 అని ఇండెక్స్ వైజ్ తీసుకున్నప్పుడు R, అలాగే S1 అనుకున్నాను అనుకోండి A, అలాగే S2 D, S3 S4 ఈ విధంగా వస్తుంది. అలాగే మనము రివర్స్లో తీసుకోవాలనుకుంటే కూడా S-1 అన్నాను అనుకోండి, ఇది ఈ విధంగా రివర్స్లో కూడా మనం తీసుకోవచ్చు. ఇది ఫార్వర్డ్ డైరెక్షన్, రివర్స్ డైరెక్షన్. వెరీ సింపుల్, మ్యాటర్ ఆఫ్ 2 minutes. దిస్ ఈజ్ అబౌట్ మై రిక్వైర్మెంట్. పాజిటివ్ ఇండెక్స్ 0, నెగిటివ్ ఇండెక్స్ వచ్చి అటువైపు నుండి మనకు -5 అలా వస్తుంది. -1 -5 వరకు. ఫర్ ఎగ్జాంపుల్ S-5 అన్నాను అనుకున్నాను, ఎంటర్ కొట్టినానంటే లాస్ట్ ఇది R వస్తుంది. ఈ విధంగా మనము ఇండెక్స్ని ఉపయోగించి వాటిని అన్నిటినీ, ప్రతి ఒక్క ఎలిమెంట్ని ఏం చేయొచ్చు, రిట్రీవ్ చేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు అలా కాకుండా ఏదైనా ఒక ఈ ఎడిట్ ప్లేస్లోకి వెళ్ళి ఇక్కడ తీసుకున్నాం అనుకోండి. S = ఇన్పుట్ ఆఫ్ డబల్ కొటేషన్ ఎంటర్ సమ్ స్ట్రింగ్ బ్రాకెట్ బిగిన్ డబల్ కోట్స్ బ్రాకెట్. ఈ విధంగా వేసి for I is equals to 0, I is equals to some 0. ఇప్పుడు for x in S
కోలన్ పెట్టి ప్రింట్లో ప్రింట్ ద క్యారెక్టర్ present at some positive index ఏదో ఒకటి పెట్టుకున్నాం పాజిటివ్ ఇండెక్స్ అని పెట్టుకుంటాను ఫ్లవర్ బ్రాకెట్ బిగిన్ క్లోజ్ అండ్ at negative index అంటాను ఇండెక్స్ ఇక్కడ కూడా ఫ్లవర్ బ్రాకెట్ బిగిన్ క్లోజ్ ఈజ్ కోలన్ పెట్టి మళ్ళీ ఫ్లవర్ బ్రాకెట్ బిగిన్ క్లోజ్ డబల్ కొటేషన్ డాట్ ఫార్మాట్. ఈ ఫార్మాట్ అనేది ఇంత మనం చెప్పుకున్నాము, అక్కడ మీకు తెలిసి ఉంటుంది. కామా ఐ మైనస్ లెంగ్త్ ఆఫ్ ఎన్ని లెటర్స్ ఉన్నాయి దాంట్లో 5 లెటర్స్, కాకపోతే నేను ఎస్ అని పెడతాను. ఎస్లో రాధా అని తీసుకున్నాం అంటే 5 లెటర్స్ వస్తాయి. నేను ఇప్పుడు ఎక్స్ తీసుకుంటేసి బ్రాకెట్స్ 2 క్లోజ్ చేసేస్తాను. దీనికంటే ముందు నేను లెంగ్త్ అయిపోయిన తర్వాత బ్రాకెట్ క్లోజ్ చేసిన తర్వాత ఇక్కడ కామా పెట్టేసి నేను ఇప్పుడు క్లోజ్ చేస్తాను. కాకపోతే ఈ బ్రాకెట్కి ఇది క్లోజ్, ఈ ఎస్కి ఎస్ క్లోజ్, దీనికి ఇది క్లోజ్. మొత్తం ఎన్ని ఓపెనింగ్స్ ఉన్నాయి ఎన్ని క్లోజింగ్స్ ఉన్నాయని చూసుకోవాలి. సో నెక్స్ట్ i = i+1. ప్రతిసారి ఇంక్రిమెంట్ చేసుకోవడానికి i+1 అని పెడతాను. ఇప్పుడు దీన్ని రన్ చేస్తే ఇక్కడ చూస్తాం ఫార్మాట్ ఇక్కడ బిగిన్, ఫార్మాట్ ఇక్కడ బిగిన్, దీనికి ఇది క్లోజ్, ఫార్మాట్కి ఇది క్లోజ్. సరిపోయింది ఎక్స్. సో సేవ్ చేస్తాం. దీన్ని స్ట్రింగ్స్ అని ఓ ఫోల్డర్ తీసుకుంటాం. దీనికోసము ఇవి లూప్స్ కాదు, స్ట్రింగ్స్. పైథాన్లో స్ట్రింగ్ ఫంక్షన్స్. దీంట్లో ప్రోగ్రామ్ 1 అనుకోండి, prg1.py. ఎక్కడ సేవ్ చేసిన డెస్క్టాప్ మీద పైథాన్ వాటిల్లో స్ట్రింగ్ ఫంక్షన్స్ అని పెట్టుకున్నాను. ఇప్పుడు దీనికోసం నేను కమాండ్ ప్రాంప్ట్ తీసుకొని ఈ కమాండ్ ప్రాంప్ట్లో cd డెస్క్టాప్ వెళ్తాను, cd పైథాన్ yt వెళ్తాను. దీంట్లో cd స్ట్రింగ్, దీంట్లో py prg1.py ఎంటర్ చేస్తాను. సింటాక్స్ అన్టర్మినేటెడ్ స్ట్రింగ్ లిటరల్ డిటెక్టెడ్ అని లైన్ 4లో 1 2 3 లైన్ 4 ప్రింట్ స్పెల్లింగ్ రాంగ్, ప్రింట్ ద క్యారెక్టర్ present at index at negative index is for I minus length of s. సరిపోయింది. ఒకటి క్లోజ్ చేసాం, లాస్ట్లో 2 క్లోజ్ చేసాం, సరిపోయింది. డబల్ కోట్స్ బిగిన్ చేసాం, డబల్ కోట్స్ ఎండ్ చేసాం, ఇక్కడ డబల్ కోట్స్ ఎస్. ఓకే, కంట్రోల్ ఎస్, ఆల్ట్ ట్యాబ్, సిఎల్ఎస్, రన్, ఎంటర్ సమ్ స్ట్రింగ్ అంటాను. ఏదో ఒక స్ట్రింగ్ రాధా అనే ఇస్తాను. ఇచ్చినప్పుడు ద క్యారెక్టర్ ప్రజెంట్ అట్ పాజిటివ్ ఇండెక్స్ 0 అట్ నెగిటివ్ ఇండెక్స్ -5 ఈజ్ ఆర్. ఈ విధంగా మనము ఎన్నైనా రన్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను కొద్దిగా పెద్ద పేరే ఇస్తాను, కృష్ణ అని ఇస్తాను.
ఇచ్చినప్పుడు ద క్యారెక్టర్ ప్రజెంట్ అట్ పాజిటివ్ ఇండెక్స్ 0 అండ్ అట్ నెగిటివ్ ఇండెక్స్ 7 ఈజ్ కే అని వస్తాం. ఓకే, ప్రోగ్రాంలోకి వెళ్దాం. ద క్యారెక్టర్ ప్రజెంట్ అట్ పాజిటివ్ ఇండెక్స్ అట్ నెగిటివ్ ఇండెక్స్ ఫార్మాట్ ఐ మైనస్ లెంగ్త్ ఆఫ్ ఎక్స్ అని వస్తూ ఉంది. ఓకే, దిస్ ఈజ్ ద ప్రోగ్రామ్. ఈ విధంగా మనం ఏ క్యారెక్టర్ పాజిటివ్ ఇండెక్స్కి నెగిటివ్ ఇండెక్స్కి ఇది సరిపోతుంది ఈ ప్రోగ్రామ్. ఈ మోడల్లో మనం ప్రాక్టీస్ చేసి ఏదైనా ఇవ్వచ్చును, మనం ఏ నేమ్ అయినా ఇవ్వచ్చును. సిఎల్ఎస్ కొంచెం పెద్దదిగా ఇచ్చామనుకోండి, అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక నేమ్ ఇస్తాను. పెద్ద పేరుగా ఇస్తాను. ఈ విధంగా ఇస్తాను. ఇచ్చినప్పుడు చూడండి, ఈజ్ నాట్, ఎక్కడుంది, సిలో ఉందా, ఎందుకు సిలోకి వెళ్ళిపోయింది. రన్ చేయాలి. ఫస్ట్ ఉండండి, prg1.py. నౌ ఇప్పుడు ఇస్తా ఆ నేమే. అది పూర్తిగా రాలేదు, అందువలన ఆ నేమ్ రాదు. పూర్తి పేరు ఇస్తాను. ఈ విధంగా ఇస్తే చూడండి, ఫుల్ నేమ్ హ్యాపీగా ఈ విధంగా మనకు వస్తుంది. ఎంత పెద్ద పేరుగా, ఈ విధంగా ఎంత పెద్ద పేరైనా వస్తుంది. మనం ప్రోగ్రామ్ కూడా కావాలంటే ఇక్కడ ఇది ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ దగ్గర మనం ఇక్కడ అవుట్పుట్ అనేది ఎంటర్ సమ్ స్ట్రింగ్ అన్నాం, అది వచ్చింది. అలా లేకుండా మళ్ళీ అవుట్పుట్ కావాలంటే ఇంకొకటి ఇది. ఈ విధంగా ఎంత పెద్ద పేరైనా మనం ఇచ్చుకోవచ్చు. ఓకే, ఈ క్లాస్కి ఇంతేనండి. నెక్స్ట్ క్లాస్ నుండి స్ట్రింగ్స్లో స్లైస్ ఆపరేటర్ అనేది ఎలా చూస్తాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.